morning students. మనం ఆల్రెడీ న్యూమరికల్ అనాలిసిస్ 6A 6B పేపర్స్ 6A ఏమో న్యూమరికల్ అనాలిసిస్ 6B వచ్చేసరికి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్. ముందు 6A గురించి మాట్లాడుకుందాం. 6Aలో ఆల్రెడీ మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఏంటిది ఎర్రర్స్, సెకండ్ యూనిట్ ఏంటి సొల్యూషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ అండ్ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్. ఓకేనా, ఆ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ ఆఫ్ కోర్స్ క్లాస్ రూమ్లో మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్ స్లైట్గా స్టార్ట్ చేసాను ఆల్రెడీ. ఓకే, కానీ మళ్ళీ అంటే అవి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ ఒకటే చాప్టర్ ఇంటర్పోలేషన్, దాన్ని 3 పార్ట్స్గా 3 యూనిట్స్గా డివైడ్ చేశారు. ఇంటర్పోలేషన్ 1, ఇంటర్పోలేషన్ 2 అండ్ ఇంటర్పోలేషన్ 3 అని. ఓకే, మనం ఇంటర్పోలేషన్ 1 అంటే థర్డ్ యూనిట్ ఆల్రెడీ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాము, కానీ అప్పటికి జుడుకరణ చాలామంది రాలేదు. సో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను యూనిట్ 1 నుంచి. ఓకేనా, ఇప్పటి నుంచి మీరు అంటే యూనిట్ 3 ఇంటర్పోలేషన్ 1 అది మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను. ఎవరి దగ్గర అంటే ఎక్కువ నోట్స్ కూడా లేదు, నేను ఎక్కువగా చెప్పిందే కూడా లేదు అప్పుడు. సో మీరు ఉన్నంత ఒకవేళ ఉంటే తర్వాత మీరు ఫాలో అవ్వండి, లేకపోతే శుభ్రంగా మళ్ళీ ఫాలో అవ్వండి అందరూ కూడా. ఓకేనా, ఇంటర్పోలేషన్ 1 దానిలో మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఫైనైట్ డిఫరెన్సెస్. దానిలో మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఫైనైట్ డిఫరెన్సెస్. ఏమిటా ఫైనైట్ డిఫరెన్సెస్, వాటిలో ఏమైనా రకాలు ఉన్నాయి ఏమిటి? ఏమంటే ఫైనైట్ డిఫరెన్సెస్ లేదా ఇంటర్పోలేషన్ ఒక పార్ట్ అయింది ఫైనైట్ డిఫరెన్సెస్ అనేది. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక ఫంక్షన్ ఇచ్చారు y = f of x be a ఫంక్షన్, y = f of x be a ఫంక్షన్. ఇక్కడ x ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్, y ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్ అంటారు. అంటే x మారితేనే x ప్రకారంగా y వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ x ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్, y ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఓకే, ఏమంటే ఎందుకు ఈ ఫైనైట్ డిఫరెన్సెస్ వీటి వల్ల అసలు ఉపయోగం ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఈ ఫైనైట్ డిఫరెన్సెస్ ఏంటంటే ఒకసారి మనకి y = f of x be a ఫంక్షన్, ఒక ఫంక్షన్ యొక్క ఫామ్ అనేది మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఒక వాల్యూ ఇంకో వాల్యూ చేంజ్ అయినా కూడా అంటే ఫంక్షన్ యొక్క ఫామ్ ఏంటో మనకు తెలియకున్నప్పుడు, ఇక్కడ ఏదైతే y = f of x be a ఫంక్షన్ which takes the values on the పక్కన పెట్టండి, ఫంక్షన్ యొక్క ఫార్మ్ ఏంటో మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఫార్మ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆ ఫంక్షన్ యొక్క వాల్యూస్ యొక్క డిఫరెన్స్ మాత్రం మనకు తెలుసు. ఒక ట్యాబ్లెట్ డేటాలో ఇస్తారు, ఫంక్షన్ ఫామ్ తెలియకపోయినా ఓకేనా, వాడిచ్చిన చేంజెస్ ఆఫ్ వాల్యూస్ ప్రకారంగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి ఫైనైట్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా, ఈ ఫైనైట్ డిఫరెన్స్ గురించి మొట్టమొదటి అసలు ఇంట్రడ్యూస్ చేసిన మ్యాథమెటిషియన్ ఎవరంటే ఐజాక్ న్యూటన్. ఆయన మొట్టమొదటి మొదలుపెట్టారు. ఓకే, సో ఫైనైట్ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉపయోగిస్తుందంటే మనకి ఒక ఫంక్షన్ యొక్క ఫామ్ ఏంటో తెలియనప్పుడు, అవి ఎందుకు అంటే వాటి గురించి మీకు ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీకు ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫంక్షన్ ఫామ్ తెలియదు మనకి, కానీ ఆ ఫంక్షన్ యొక్క చేంజెస్ ఆఫ్ వాల్యూస్ మాత్రం మనకు తెలుసు. ఆ చేంజెస్ ఆఫ్ వాల్యూస్ ప్రకారంగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ఫైనైట్ డిఫరెన్సెస్ అనేవి ఉపయోగపడతాయి. ఈ ఫైనైట్ డిఫరెన్స్లో మనకి 3 రకాలు ఉన్నాయండి. ఆ 3 రకాలు ఏంటంటే మొట్టమొదటిది ఫార్వర్డ్ డిఫరెన్సెస్, రెండోది బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, మూడోది సెంట్రల్ డిఫరెన్సెస్. ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్, ఈ 3 రకాల ఫైనైట్ డిఫరెన్స్ అనేవి మనకి ఇంటర్పోలేషన్ 1, ఇంటర్పోలేషన్ 2, ఇంటర్పోలేషన్ 3 ఈ 3 కూడాను ఈ 3 యూనిట్లు ఈ 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఫైనైట్ డిఫరెన్స్ అనేది మొత్తం 3 kinds, 3 రకాలు: ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అండ్ సెంట్రల్ డిఫరెన్సెస్. ఓకే, దీనిలో ముందుగా ఇప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫార్వర్డ్ డిఫరెన్సెస్ మీకు ఎగ్జామినేషన్లో కూడా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, ఎక్స్ప్లెయిన్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, ఎక్స్ప్లెయిన్ సెంట్రల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి.
సో ముందుగా ఫార్వర్డ్ డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏమిటి ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ముందుగా మీకు ఒక నిమిషం. సో లెట్ y ఈక్వల్ టు f of x be a function, let y equal to f of x be a function which takes the values of x equal to మనకేంటంటే x వాల్యూస్ ఇస్తారండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 ఇలా ఇచ్చారనుకుందాం, ఓకేనా. తర్వాత f of x అంటే y, f of x అంటే y ఏదో ఒక 1, 2, 3, 5, 9 అనుకోండి. ఇది ఏంటంటే ఇలా మనకి ఇస్తారు, ఇలా టాబ్లెట్ డేటా ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సో సో వాల్యూ కనుక్కోండి. ఏదో ఒక ఎఫ్ ఆఫ్ ఇక్కడ 10 ఉంది x, ఎఫ్ ఆఫ్ 10 అంటే 1 అని, ఎఫ్ ఆఫ్ 20 అంటే 2 అని, ఎఫ్ ఆఫ్ 30 అంటే 3 అని. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు x² - 2x + 1 అన్నారు అనుకోండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ కనుక్కోండి అన్నారు అనుకోండి. ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోమంటే x అని చోట 2 సబ్ చేసుకుని ఆన్సర్ చెప్పుకుంటాం 1 అని, అంతేనా. 2² 4, 4 - 4 + 1, +4 - 1 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫామ్ ఏంటో మనకు తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫామ్ ఏంటో మనకు తెలుసు. ఏంటో ఫామ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 2x + 1, ఒక సెకండ్ డిగ్రీ పోలినామియల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫామ్ ఏంటో మనకు తెలుసు. అదే ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin x ఇచ్చేసి ఫైండ్ ఎఫ్ ఆఫ్ π/2 అన్నారు అనుకోండి. ఫైండ్ ఎఫ్ ఆఫ్ π/2 అంటే x ఉన్న చోట π/2 90 డిగ్రీస్ పెట్టుకుంటే ఆన్సర్ 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫామ్ ఏంటో మనకు తెలుసు. కొన్ని లెక్కలు ఏం చేస్తారంటే ఇలా టేబుల్ వచ్చేసి ఫైండ్ ఎఫ్ ఆఫ్ 15 అన్నాడు. ఇలా టేబుల్ వాల్యూస్ x వాల్యూస్ 10, 20, 30, 40, 50, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1, 2, 3, 5, 9 ఇలా ఇచ్చారు అంతే. మరి x వాల్యూస్ ఇవైతే వీటి కరస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇవ్వండి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ x² - 2x + 1 ఒక సెకండ్ డిగ్రీ పోలినామియల్ ఇస్తే అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 అంటే x చోట 2 సబ్ చేసుకుని ఆన్సర్ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 1 అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ ఫంక్షన్ మనకు తెలియదు, కానీ టేబుల్ వాల్యూ ఇచ్చాడు. కానీ ఇప్పుడు చెప్పే కదా మనకి పాలినామియల్ ఫంక్షన్ లేదా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ లేదా లాగరిథమిక్ ఫంక్షన్ ఏదైనా సరే ఇచ్చారనుకోండి, అప్పుడు ఎఫ్ ఆఫ్ 2ని ఎఫ్ ఆఫ్ π/2 అంటే మనం కనుక్కోగలం. ఇక్కడ జస్ట్ టేబులర్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ వాల్యూస్ వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో మనకు తెలియదు, కానీ ఎఫ్ ఆఫ్ 15 కనుక్కోండి అన్నాడు. ఎఫ్ ఆఫ్ 15 ఏంటో కనుక్కోండి అన్నారు. ఎలా కనుక్కుంటాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఫంక్షనా, ట్రిగ్నోమెట్రీ ఫంక్షనా, లాగరిథమిక్, ఓకేనా, లేదా ఏదైనా అదర్ ఫంక్షనా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనా ఏంటో మనకు తెలియదు. తెలిస్తే ఎఫ్ ఆఫ్ 15 అంటే ఇలాగ ఎక్స్ ఉన్న చోట 15 ఏదో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫంక్షన్ యొక్క ఫామ్ ఏంటో తెలియదు. ఫామ్ ఏంటో తెలియకుండానే మనకి ఎక్స్ వాల్యూస్ వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చేసారు. ఇందులో లేని ఏంటిది 15. ఎఫ్ ఆఫ్ 15 ఇది ఇమేజ్ అంటే 10కి 20కి మధ్యలో ఏదో 15 ఉంది, దీని ఇమేజ్ ఏమో వస్తుందో కనుక్కోండి అంటాడు. ఇందాక నేను చెప్పిన గుర్తుందా, ఈ ఫైనల్ డిఫరెన్సెస్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందంటే ఫంక్షన్ యొక్క ఫామ్ ఏంటో తెలియకుండా మనకి తెలియనప్పుడు కేవలం టేబులర్ డేటాస్ అంటే చేంజెస్ ఇన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాటి ప్రకారంగా ఒక టేబులర్ డేటా ఇస్తే అప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ ఫైనల్ డిఫరెన్సెస్ని ఉపయోగపడతాయని చెప్పుకున్నాం ఇందాక. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫామ్ ఏంటో మనకు తెలియదు, ఓకేనా. సో వీటిలో ఏమి కాదనుకోండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఫామ్ ఏంటో తెలియదు, కానీ ఎక్స్ వాల్యూస్ వాటి ఇమేజ్ వాల్యూస్ మాత్రం తెలుసు. ఇప్పుడు 10, 15 మధ్య ఏదో 15 మనకు ఉంది. ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. ఇదే మన ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక పాలినామియల్ ఫంక్షన్ అయితే ఇందాక కదా సెకండ్ డిగ్రీలో థర్డ్ డిగ్రీలో పాలినామియల్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ 15 అంటే ఎక్స్ వల్ల 15 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క నేచర్ అది ఎటువంటి ఫంక్షన్ మనకి తెలియదు. అసలు తెలియనప్పుడు మరి ఎఫ్ ఆఫ్ 15 అంటే ఏం చేయాలి, మనం ఎలా కనుక్కోవాలి? దానికోసం అని చెప్పి ఈ ఫైనల్ డిఫరెన్సెస్ మనం కనుక్కుంటాం. ఈ ఫైనల్ డిఫరెన్స్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 3 ఏంటివి? ఫార్వర్డ్ డిఫరెన్సెస్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెంట్రల్ డిఫరెన్సెస్. అంటే ఊరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 15 కనుక్కోండి అన్నారు. ఎఫ్ ఆఫ్ 15 అన్నప్పుడు ఈ 15 నాకు ఇందులో 10, 20, 30, 40, 50 మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మొత్తం ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి.
10, 20, 30, 40, 50 మొత్తం 5 ఉన్నాయి. దీనిలో మిడిల్ టర్మ్ ఏంటి 30. 30కి పైన అంటే మిడిల్ కాకుండా ఫస్ట్ నెంబర్కి మధ్యలో ఉందనుకోండి ఫార్వర్డ్ డిఫరెన్సెస్ యూజ్ చేసుకుంటాం. మిడిల్ దానికి డౌన్ వాల్యూస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ 45 అనుకోమన్నారు అనుకోండి, 45 అంటే లాస్ట్ వాల్యూస్ దగ్గరలో ఉంది. ఇలాంటప్పుడు బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ యూజ్ చేసుకుంటాం. మిడిల్ దానికి సెంట్రల్ డిఫరెన్సెస్. ఓకేనా? ఇలా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సెంట్రల్ డిఫరెన్సెస్ 3 రకాలైన ఫైనైట్ డిఫరెన్సెస్ మనం ఉపయోగించి వీటిని కనుక్కుంటాం. ఇదే మనకి ఫంక్షన్ యొక్క ఫామ్ తెలియకపోయినా సరే వాటిని సాల్వ్ చేయడం. అది ఎలా సాధ్యపడుతుందంటే ఫైనైట్ డిఫరెన్స్ ద్వారా సాధ్యపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫైనైట్ డిఫరెన్స్లో ఫస్ట్ కైండ్ ఏంటిది ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు ఇందాక ఎక్స్ వాల్యూస్ ఏం చేస్తున్నారు 10, 20, 30, 40, 50. వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంతండి 10. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్ ఈ 3 వాల్యూస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఆ 3 మెథడ్స్ మనం అప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన మొట్టమొదటి కండిషన్, ద మెయిన్ కండిషన్ ఏంటంటే ఆ 3 ఎప్పుడు అప్లై అవుతాయంటే ఈ ఎక్స్ వాల్యూస్ యొక్క వాటి మధ్య కామన్ డిఫరెన్స్ ఉండాలి. 10కి 20కి మధ్య డిఫరెన్స్ అంతా 10, 20కి 30కి 10, ఇక్కడ 10, ఇక్కడ 10. అంటే ఎక్స్ యొక్క ఎంట్రీస్ వాల్యూస్ అన్నీ వీటికి కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫైనైట్ డిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత 10. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ని మీరు మొట్టమొదటి వాల్యూ x0 అనుకోండి, రెండో వాల్యూ ఏమవుతుందంటే x0 ప్లస్ h, మూడో వాల్యూ x0 ప్లస్ 2h, నెక్స్ట్ వాల్యూ x0 ప్లస్ 3h అండ్ సో ఆన్. ఆఖరి వాల్యూ x0 ప్లస్ nh. ఇది ఇప్పుడు వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత h. ఓకేనా? ఇప్పుడు f ఆఫ్ x ఏంటది అంటే వీటి ఇమేజ్ వాల్యూస్ f ఆఫ్ x0, రెండోది f ఆఫ్ x0 ప్లస్ h, మూడోది f ఆఫ్ x0 ప్లస్ 2h, తర్వాత నాలుగోది f ఆఫ్ x0 ప్లస్ 3h అండ్ సో ఆన్. ఆఖరిది f ఆఫ్ x0 ప్లస్ nh. f ఆఫ్ x0 ప్లస్ nh. సో మనకి ఇందాక గురించి చెప్పుకున్నాం కదా 10, 20, 30, 40, 50 అనుకోండి కాసేపు. ఇలా 5 వాల్యూస్ ఉన్నాయి. ఇది x0 అయితే ఇది ఏమవుతుంది x0 ప్లస్ h. ఈ లెక్కలో h వాల్యూ ఎంతండి 10. వీటి మధ్య కామన్ డిఫరెన్స్ h. అంతగా x0 అంటేనేమో 10 అన్నారు, x0 ప్లస్ h అంటే 20. x0 ఏమో 10, మరి 10కి 10 యాడ్ చేస్తే 20 వస్తుంది ఇక్కడ. కాబట్టి h వాల్యూ కామన్ డిఫరెన్స్ ఎంత 10. ఇదంతా మళ్ళీ 30 అంటే x0 ప్లస్ 2h. అంతనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. x0 అంటేనేమో 10 ప్లస్ 2 ఇంటూ h అంటే 10, 2 ఇంటూ 10 అంటే 20 ప్లస్ 10 30 అలా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఫార్వర్డ్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ఈ డెల్టా రాస్తారు, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఈ డెల్టాని ఏమంటారంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. డెల్టాని ఏమంటారంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కింద వాల్యూ మరి పై వాల్యూ సపరేట్ చేయండి. అంటే ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h మైనస్ ఎఫ్ ఆఫ్ x0. ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. కింద వాల్యూ మైనస్ పై వాల్యూ. దీన్ని ఏమంటారంటే డెల్టా ఎఫ్ ఆఫ్ x0 అంటారు. ఇది మొట్టమొదటి వాల్యూ x0, ఇది ఎఫ్ ఆఫ్ x0 అయితే ఈ ఫస్ట్ వాల్యూ ఏమంటారంటే డెల్టా ఎఫ్ ఆఫ్ x0 అంటారు. వీటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. అంటే ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h. కింద వాల్యూ మైనస్ పై వాల్యూ. దీన్ని ఏమంటారంటే డెల్టా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h. అదేంటంటే డెల్టా ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h. తర్వాత ఇవి చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ 2h.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h. దీన్ని ఏమంటారంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h. చూడండి డిఫరెన్స్ వాల్యూస్ కనుక్కుంటారు. ఈ డెల్టా వాల్యూస్ ఎక్స్ నాట్ ప్లస్ h, ఎక్స్ నాట్ ప్లస్ 2h అదే ఆర్డర్లో ఉంటుంది. మొట్టమొదటి వాల్యూ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, రెండోది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ ఉన్న చోట మొట్టమొదటి వాల్యూ ఎక్స్ నాట్, రెండోది ఎక్స్ నాట్ ప్లస్ h, మూడోది ఎక్స్ నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్. ఇక ఆఖరిది ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ nh మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్, ఇది nh అయితే ఈ ముందే ఉంటుంది n మైనస్ 1, n మైనస్ 1 ఇంటూ h. ఇది ఏమవుతుందండి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ h. ఓకే, సో ఇక్కడ ఈ డెల్టా వాల్యూస్ ఏమంటారు, డెల్టాని ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. దీనిలో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h అండ్ సో ఆన్, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ h. వీటన్నిటిని ఏమంటారంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ వాల్యూస్ ఇవి. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. ఓకేనా, తర్వాత డెల్టా స్క్వేర్ వాల్యూ, తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కున్నారు, దీని ముందే ఉన్నాయి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద వాల్యూ మైనస్ 5 వాల్యూ వేసుకుంటూ వచ్చారు. ముందు వీటి డిఫరెన్స్, తర్వాత వీటి డిఫరెన్స్, తర్వాత వీటి డిఫరెన్స్ అండ్ సో అలాగా. ఈసారి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలంటే వీటి ముందు వాల్యూస్ అంటే డెల్టా ఎఫ్ ఎక్స్ వాల్యూస్, వీటి డిఫరెన్స్ రాయండి. అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. దీన్ని ఏం చెప్తారు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఓకేనా, ఎక్స్ వాల్యూస్ మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి మనకి, మొట్టమొదటి ఎక్స్ నాట్, రెండో వాల్యూ ఎక్స్ నాట్ ప్లస్ h, మూడో వాల్యూ ఎక్స్ నాట్ ప్లస్ 2h అలాగే ఉంటుంది. సో ఇది మొట్టమొదటి వాల్యూ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. వీటి డిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వీటి డిఫరెన్స్ చూడండి. వీటి డిఫరెన్స్ ఏంటి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h, ఎక్స్ నాట్ ప్లస్ h ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h ఈక్వల్ టు దీని ఏమంటారు సరే డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్, ఇందాక ఎక్స్ నాట్ రాస్తారు, నెక్స్ట్ రాస్తారు ఎక్స్ నాట్ ప్లస్ h. ఈసారి డెల్టా క్యూబ్ కావాలంటే వీటి డిఫరెన్స్, మళ్ళీ వీటి డిఫరెన్స్ అలా కంటిన్యూ అవుతుంది. ఓకేనా, సో ఈ మొత్తం దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటారు. ఈ టేబుల్ మొత్తాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటారు. దీనిలో డెల్టాని ఏమంటారు ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటారు. సో దీనిలో మనకి మొట్టమొదటి వాడు ఇచ్చే వాల్యూస్ ఏంటవి, లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎ ఫంక్షన్. అసలు ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు లెట్ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎ ఫంక్షన్ విచ్ టేక్స్ ద వాల్యూస్ ఆఫ్ x యాజ్ x వాల్యూస్ ఏమేమి తీసుకుంటారు x నాట్ కామా x నాట్ ప్లస్ h కామా x నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్ x నాట్ ప్లస్ nh కరస్పాండింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ f ఆఫ్ x అంటే y, అంతగా y ఈక్వల్ f ఆఫ్ x కరస్పాండింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ y యాజ్ f ఆఫ్ x నాట్ ప్లస్ h అండ్ సో ఆన్ f ఆఫ్ x నాట్ ప్లస్ nh. ఇంతవరకు వీటి ఇంట్రడక్షన్. నౌ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎలా డిఫైన్ చేస్తున్నారు, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. వీటి డిఫరెన్స్ అండి. అంటే గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ నాట్ తర్వాత వాల్యూ ఏంటి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. వాట్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. అదే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అన్నారు అనుకోండి, ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ తర్వాత వాల్యూ ఏంటి ఎక్స్ నాట్ ప్లస్ 2h. సో వాట్ డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. ఇలాగా ఓకేనా. ఇవేంటవి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్. ఇవేంటవి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్. ఏంటవి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్
డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎక్స్ నాట్ తర్వాత వాల్యూ ఏంటి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. ఇది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏమవుతుంది డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. తర్వాత డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కి తర్వాత వాల్యూ ఏంటి ఎక్స్ నాట్ ప్లస్ 2h కాబట్టి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్. ఇవేంటివి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్. ఓకే సో ఈ అండ్ సో ఆన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం ఏమంటారంటే దీన్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటారు. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఓకే ఇప్పుడు వీటి గురించి మనం థియరిటికల్గా మనం రాసుకోవాలి. ఓకే ఇది కంప్లీట్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు వీటి గురించి మనం ఇదైతే చెప్పుకున్నాం కానీ పబ్లిక్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ ఫైనల్ డిఫరెన్సెస్ లేదా ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటారు. ఫార్వర్డ్ డిఫరెన్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటి డిఫరెన్స్ వాల్యూస్ గురించి అంటే మనం ఎలా చెప్పుకుంటాం ఈ టేబుల్ సహా మొత్తం రాసుకోవాలి. అక్కడ ఉన్న టేబుల్ వాల్యూస్ కూడా అంటే ఇందులో డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ అంటే ఏంటవి డెల్టా స్క్వేర్ అంటే ఏంటవి డెల్టా క్యూబ్ అంటే ఏంటవి వీటి గురించి ముందు ఇంట్రడక్షన్ మొత్తం రాస్తారు. చివరిలో మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేస్తే దాంతో కంప్లీట్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అదే క్వశ్చన్ ఏం చేస్తారంటే షార్ట్ ఆన్సర్ అడుగుతారు ఎస్ అడుగుతారు. షార్ట్ ఆన్సర్ అడిగినా ఎస్ అడిగినా ఒకటే ఆన్సర్. ఓకే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఇది మన క్వశ్చన్. ఓకే ఇప్పుడు దీనికి ఆన్సర్ రాసుకోవాలి. నేను మొత్తం ఆన్సర్ మొత్తం నీటి ప్రజెంట్ చేస్తాను మీరు జాగ్రత్త కాపీ చేసుకోండి. ఓకేనా సో మన క్వశ్చన్ చూడండి ఎక్స్ప్లెయిన్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఓకేనా దానికి ఆన్సర్ ఇదే. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో యాస్టేజ్గా దాన్ని ఇంకా ప్రొసీడ్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్ మొట్టమొదటి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అందులో మనకి మొట్టమొదటి ఏమున్నాయి ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. ముందు వాటి గురించి ఇంట్రడక్షన్. let y equal f of x be a function which takes the values x equal x naught comma x naught plus h and so on x naught plus n h corresponding to the values of y equal f of x as f of x naught plus h and so on f of x naught plus n h. okay ఇప్పుడు the first forward difference are given by మనకి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ ఎలా రాశారు కింద వాల్యూ మైనస్ పై వాల్యూ అంటే f of x naught plus h minus f of x దాన్ని ఏమన్నారు మనం ఇక్కడ delta f of x naught. The first forward differences are given by delta f of x naught equal to f of x naught plus h minus f of x naught. Delta f of x naught plus h అంటే f of x naught plus 2h minus f of x naught and so on ఆఖరిది delta f of x naught plus nh అంటే f of x naught plus nh minus f of x naught plus n minus 1 into h. ఇక్కడ ఈ వాల్యూస్ ఏమంటారు the above values of delta f of x are called the first order forward difference values. వీటంటే ఏమంటారంటే ది ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ అంటారు. ఇప్పుడు డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఉంది. వీటి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ తీసుకున్నారనుకోండి దాన్ని ఏమంటాం మనం అంటే వీటి డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి అప్పుడు దాన్ని ఏమంటాం మనం డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంతేనా. డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏంటి డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. రెండోది దీని కింద ఉంటుంది బేసిక్గా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h ఉంటుంది. అప్పుడు వీటి డిఫరెన్స్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h అంటే ఏమంటారు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ h అండ్ సో ఆన్. దాని గురించి ఇక్కడ రాశారు. ఇవంతా ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్. తర్వాత ద సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆర్ గివెన్ బై డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే వీటి డిఫరెన్స్ కింద వాల్యూ మైనస్ పై వాల్యూ delta f of x naught plus h minus delta f of x naught. delta f of x naught plus h minus delta f of x naught. అదే విధంగా delta square f of x naught plus h అంటే దీని తర్వాత ఏముంటుంది delta f of x naught plus 2h దీనిలో కాల్ చేస్తారు. సో delta square f of x naught plus h equal to delta f of x naught plus 2h minus delta f of x naught plus h and so on. ఆఖరిది ఎంత టర్మ్ delta square f of x naught plus h equal to delta f of x naught plus n h minus delta f of x naught plus n minus 1 into h.
డేటా స్క్వేర్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ వాల్యూస్ ముందు డేటా వస్తుంది అంతే డేటా. ఇక్కడ డేటా స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ డేటా వస్తాయి అంతే డేటా. ఇవే వాల్యూస్ యాక్చువల్లీ ఇలాగంతే అదే ఆర్డర్ ఫాలో అవుతాయి ఇక్కడ కూడా. ఇక్కడ డేటా ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా అవుతాయి డేటా స్క్వేర్ అవుతాయి. ఇక్కడ డేటా స్క్వేర్ రాశారనుకోండి అప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతాయి డేటా క్యూబ్లు అవుతాయి. ఓకే. సో హియర్ the above values of data square are given by are called the second order forward difference values. వీటన్నిటిని ఏమంటారంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్ వాల్యూస్ అంటారు. సో డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్, డేటా స్క్వేర్, డేటా క్యూబ్ అండ్ సో ఆన్ ఆఖరిదండి డేటా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కూడా వస్తాయి. ఆ డేటా పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఇది. డేటా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వాడు గుర్తుపెట్టుకోండి ముందు డేటా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ముందు ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. డేటా పవర్ ఎన్ అన్నాడు కాబట్టి ఎన్ మైనస్ 1 వస్తాయి. ఇందా చూడండి డేటా స్క్వేర్ ఉన్నప్పుడేమో డేటాలు వచ్చాయి. నెక్స్ట్ డేటా క్యూబ్ వచ్చాయి అనుకోండి వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ఉంటాయి డేటా స్క్వేర్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ డేటా పవర్ ఎన్ ఉన్నప్పుడు అవతల పక్క ఏమొస్తాయి డేటా పవర్ ఎన్ మైనస్ 1. మీరు ఏం చేస్తారంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎగ్జామినేషన్లో మీకు ఒకరికి క్వశ్చన్ ఇచ్చారనుకోండి షార్ట్ ఆన్సర్ ఇస్తాను ఎక్స్పెండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని. అలా ఎక్స్పెండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అని కూడా లెక్కలు ఏమన్నది ఎగ్జామినేషన్లో ఇచ్చారనుకోండి మొట్టమొదటి ఇంట్రడక్షన్ రాసుకుంటారు వై ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఫంక్షన్ ఎక్స్ వాల్యూస్ ఏమో ఎక్స్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్ ఇంత రాస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంతవరకు డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అండ్ సో ఆన్. డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ మైనస్ 1h. ఇదంతా ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్స్ వాల్యూస్ అంటారు. తర్వాత సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్ వాల్యూస్ అన్నప్పుడు ఏం చేస్తారంటే పైన ఆడు గుర్తుపెట్టుకున్నారు కదా బేసిక్ ఎంతవరకు ఓకే. ఇక్కడ డేటా స్క్వేర్ రాశారనుకోండి అప్పుడు ఇక్కడ ఏమొస్తాయి డేటాలు వస్తాయి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. థర్డ్ కావాలనుకోండి ఇక్కడ క్యూబ్ ఉంటే ఇక్కడ స్క్వేర్లు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా ఆఖరి డేటా పవర్ ఎన్ కావాలనుకోండి ఇక్కడ డేటా పవర్ ఎన్ పెట్టుకోండి అవతల పక్క ఏమొస్తాయి డేటా పవర్ ఎన్ మైనస్ 1 వస్తాయి. అది ఇది కానీ ఆన్సర్ ఇంకా అవ్వలేదు. బేసిక్గా మనకి స్పేస్ సరిపోక ఇంతవరకు రాశాను. ఇంతవరకు ఏంటంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో ఉండే కాంటెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటే ఎక్స్ నాట్ ఎక్స్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, తర్వాత డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్, డేటా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ డేటా పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ వాల్యూస్ ఎలా వస్తాయని దాన్ని మనం థియరిటికల్గా ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చివరిలో ఏం చేయాలి ఆ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కూడా వేయాలి. సో ముందు మీరు ఇంతవరకు నోట్ చేసుకుంటే అంతే రాసిన ఇక్కడ ఇంతవరకు ఎంత డిఫరెన్స్ దాకా రాసాం. ఆల్సో ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ నెక్స్ట్ దీని తర్వాత మీరు ఇంత రాసుకోండి. తర్వాత నెక్స్ట్ నేను టేబుల్ డ్రా చేస్తాను. ఆ టేబుల్ డ్రా చేసిన దాంతో ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఎక్స్పెండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇక్కడ రాస్తారు. తర్వాత కింద ఆల్సో ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ దీని తర్వాత నెక్స్ట్ నేను డ్రా చేసే టేబుల్ మీరు డ్రా చేసుకుంటారు కదా ఆ టేబుల్తో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. థియరీ పార్ట్ రాసినప్పుడు చివరిలో ఆల్సో ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ అని ఆపారు కదా దాని కంటిన్యూషన్ ఇది ఆ టేబుల్ వాల్యూ. ఓకేనా. ఎక్స్ వాల్యూస్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ విత్ ఇమేజ్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ వాల్యూస్. తర్వాత ఫస్ట్ డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కింద వాల్యూ మైనస్ పై వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఇది ఏమవుతుంది డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మొట్టమొదటి వాల్యూ అవుతుంది. తర్వాత ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. ఇది ఏమవుతుంది డేటా ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఏం రాసుకోవాలి ఇందాక ఎక్స్ నాట్ రాస్తారు నెక్స్ట్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అండ్ సో ఆన్ ఆఖరిది. తర్వాత డేటా స్క్వేర్ తర్వాత అండ్ సో ఆన్. ఓకే. ఈ టేబుల్తో మనకి కంప్లీట్గా అయిపోతుంది. ఇది క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా.